ఎస్ కృష్ణానది పొంగి పొరులుతుంది. నిన్న ఎలాంటి వరద లేనటువంటి కృష్ణానదికి ప్రస్తుతం వరద పొంగి పొరడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్నటువంటి దాదాపు 70 గేట్లన్నీ కూడా దాదాపు 2 అడుగుల మేర ఎత్తి మొత్తం వాటర్ అంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ద్వారా మీకు చూపించబోతూ ఉంది. ఈ విజువల్స్ లో మీరు చూస్తున్న వాటర్ అంతా కూడా దాదాపు 50,000 19,000 క్యూసిక్ల వాటర్ అంతా కూడా ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకి వెళుతున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ఈ సీజన్ అంటే వర్షాకాలం మొదలైన ఈ సీజన్ లో మొదటిసారి పూర్తి స్థాయిలో ప్రకాశం బ్యారేజ్ సంబంధించినటువంటి అన్ని గేట్లు ఎత్తి 2 అడుగుల మేర పైకెత్తి వాటర్ అంతా కూడా 50,000 క్యూసిక్ల వాటర్ అంతా కూడా కిందకి విడుదల చేస్తున్న దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజ్ కి వరద తాకిడి పెరిగింది. మొత్తం కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షాల కారణంగా అటు బుడమేరు అదేవిధంగా కట్టలేరు అన్ని వాగులు కూడా పొంగి పొరులుతున్న నేపథ్యంలో వాటర్ అంతా కూడా ప్రకాశం బ్యారేజీకి చేరడంతో వాటర్ అంతా కూడా ప్రకాశం బ్యారేజ్ సంబంధించిన గేట్లు ఈ 70 గేట్లు ప్రస్తుతం 2 అడుగుల మేర పైకెత్తి వాటర్ అంతా కూడా సముద్రంలోకి వదిలిన దృశ్యాలు మీరు చూస్తూ ఉన్నారు. మొదటిసారి అంటే ప్రతి సంవత్సరం కూడా జూన్ జూలై మాసంలోనే ప్రకాశం బ్యారేజ్ వరద తాకిడి ఉంటుంది. ఈ సంవత్సరం కొంత ఆలస్యంగా వరద రావడంతో పూర్తిగా ఇప్పుడు గేట్లన్నీ కూడా ఎత్తి దిగువగా వాటర్ అంతా విడుదల చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. పూర్తిగా 5 రోజుల పాటు వర్షాలు ఉంటాయి. నిన్నే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో అదేవిధంగా వర్షం అయితే దంచి కొడుతుంది. ముఖ్యంగా విజయవాడతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా అదేవిధంగా గుంటూరు పల్నాడు అన్ని జిల్లాల్లో కూడా వర్షం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా పరుస్తుంది. పూర్తిగా జనజీవనం హస్తవస్తమైన పరిస్థితి కూడా కనబడుతుంది. చిన్న చిన్న నదులు వాగులు వంకలన్నీ కూడా పొంగిపడుతున్నాయి. రహదారులకి పూర్తిగా మొత్తం కూడా క్లోజ్ అయిన పరిస్థితి. అటు ఎన్టీఆర్ జిల్లా సంబంధించిన అనేక ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా జలమైన పరిస్థితి. మొత్తం రవాణా కూడా దిగ్బంధమైపోయిన పరిస్థితి కనబడుతుంది. ప్రకాశం బ్యారేజీకి నీరు ఏ విధంగా వస్తుందో చూడొచ్చు. గేట్లను ఎత్తివేయడం 70 గేట్లు 2 అడుగుల మీద ఎత్తడంతో వాటర్ అంతా కూడా కిందకి ఏ విధంగా వస్తుందో మీరు చూడొచ్చు. మొదటిసారి ఈ సీజన్లో ప్రకాశం బ్యారేజ్కి ఈ స్థాయిలో వరద రావడం మొదటిసారి అని చెప్పాలి. వాటర్ అంతా కూడా దిగువగా వెళుతున్న దృశ్యాలు మీరు ఎక్స్క్లూజివ్గా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనం పైన వాతావరణాన్ని కూడా చూడొచ్చు. ఊటీ తరహా వాతావరణం ఏ విధంగా ఉంటుందో ప్రస్తుతం అదే తరహా వాతావరణం సీతానగరం కొండపైన ఆ దృశ్యాలు కూడా ఒక ఆహ్లాదకరమైన ప్రకృతికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ మీకు చూపిస్తుంది. ప్రకాశం బ్యారేజీకి వాటర్ కింద దిగువ వదులుతుందో దీన్ని చూడడానికి కూడా చాలా మంది తరలి వస్తూ ఉన్నారు. ఓవరాల్ గా చూస్తే కనుక పూర్తిగా ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరుగుతుంది. పూర్తిగా అంటే శ్రీశైలం అటు నుంచి వాటర్ కాదు, కింద దిగునున్నటువంటి చిన్న చిన్న వాగులు వంకలు పొంగిపడడంతో వాటర్ అంతా కూడా ప్రస్తుతం ఇదంతా కృష్ణానది చేరుతుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి వాటర్ అంతా కూడా కిందకి విడుదల చేస్తున్నాం. ఒకసారి మీరు విజువల్స్ చూస్తే అంటే ఉదయం దాదాపు గంట ముందే ఈ వాటర్ అంతా కూడా విడుదల చేశారు. తాకిడి గంటకు పెరుగుతుందని చెప్పాలి. వాటర్ కూడా పైనుంచి ఫ్లోటింగ్ పెరుగుతుంది. వర్షం కూడా ఎడతెరిపి లేకుండా పడుతుండడంతో వాటర్ అంతా కూడా కిందకి విడుదల చేస్తున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ఇదంతా కూడా హంసల దీవి కృష్ణా జిల్లా సంబంధించిన హంసల దీవిలో సముద్రంలో కలిసే వాటర్ ఇదంతా కూడా ప్రతి సీజన్లో కూడా 2-3 సార్లు వరద వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా జూలై మాసం చివరిలో ఈ స్థాయిలో వరద రావడంతో కృష్ణానదికి సంబంధించిన ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు అయితే 2 అడుగుల మేర ఎత్తడం జరిగింది. వాటర్ అంతా కూడా దిగుగా విడుదల చేస్తూ ఉన్నారు. ఎక్స్క్లూజివ్ టీవీ మీకు చూపిస్తుంది. అంటే జనరల్గా కింద ఇంకా వరద ఉధృతి పెరిగితే కనుక కింద లంక గ్రామాలని కొంత అప్రమత్తం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కేవలం 50,000 క్యూసిక్లు మాత్రమే కాబట్టి కొంత ప్రమాదం ఏమీ లేదని అధికారులు చెప్తున్నారు. ఇంకా వాటర్ ఫ్లోటింగ్ పెరిగి ఖచ్చితంగా 1,00,000-2 లక్షల క్యూసిక్లు వస్తే కనుక ఖచ్చితంగా లంక గ్రామాలని అప్రమత్తం చేయాల్సి ఉంటుంది. దాదాపు కృష్ణానది అంటే ప్రకాశం బ్యారేజ్కి దిగువన చాలా లంక గ్రామాలు ఉన్నాయి. నదీ మధ్యలో చాలా లంక గ్రామాలు ఉన్నాయి కాబట్టి వాటర్ ఫ్లోటింగ్ పెరిగితే కనుక ప్రమాదం ఇంకా ఎక్కువ. అంటే వాటర్ ఫ్లోటింగ్ పెరిగితే కనుక లంక గ్రామాలు అలర్ట్ చేసే అవకాశం కనబడుతుంది. మనకంతున్న సమాచారం ప్రకారం ఖచ్చితంగా వాటర్ ఫ్లోటింగ్ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మరో 2 రోజుల పాటు వర్షాలు ఉంటాయి. ఇప్పటికే ఉదయం నుంచి కూడా వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. విజయవాడతో పాటు విజయవాడ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతం అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన అనేక ప్రాంతాల్లో వర్షాలు రావడం వాగులు వంకులు పొంగిపడడంతో ఆ వాటర్ అంతా కూడా వచ్చేది కృష్ణానదికి ప్రకాశం బ్యారేజ్కి రావాల్సి ఉంటుంది కాబట్టి వాటర్ ఫ్లోటింగ్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇంకా సాయంత్రానికి పూర్తి స్థాయిలో అన్ని గేట్లు కూడా ఎత్తేసే అవకాశం కనబడుతుంది. ఇంకా ఎత్తి మొత్తం వాటర్ అంతా కూడా కిందకి విడుదల చేసే అవకాశం కనబడుతుంది. మరోసారి చూస్తే కనుక ఏ స్థాయిలో వరద కిందకి వెళుతుందో మీరు చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ మీకు చాలా దగ్గర నుంచి విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం అయితే ఆర్టీవీ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు మేము ఆర్టీవీ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పుడు అక్కడ వరకు మాత్రమే ఫ్లోటింగ్ ఉంది. ఇప్పుడు అరగంటలోనే ఫ్లోటింగ్ ఎక్కడి వరకు చేరుకుందంటే వరద స్థాయి ఏ విధంగా ఉంది ఏ విధంగా పెరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా అటు కుడి ఎర కాలువలకు కూడా ఆల్రెడీ నీటిని అయితే విడుదల చేస్తున్నారు. వాటితో పాటు వాటర్ అంతా కూడా బయటికి విడుదల చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ మొదటి సీజన్ అంటే వర్షాకాలం మొదటి సీజన్లో కృష్ణానదికి అయితే భారీ వరద వస్తుంది. వాటర్ అంతా కూడా ప్రకాశం బ్యారేజ్ ద్వారా దిగువగా అయితే విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్, ఆర్టీవీ, ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుండి.